హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే నిధులు. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వెనకటికి ఒక పెద్ద మనిషి తన భార్యా పిల్లలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒకానొక పుణ్యక్షేత్రంలో అతనికి ఒక భిక్షగాడు అందరినీ దీనాతి దీనంగా భిక్షం అడుక్కుంటూ కనిపించాడు. చిల్లర దానం చెయ్యండి బాబయ్య, 2 రోజుల నుంచి పస్తులున్నాను, మీకు పుణ్యం ఉంటుంది అంటున్న అతడిని చూసి, నీకు దానం చెయ్యడానికి నా దగ్గర ఏమీ లేదు అని వెళ్ళిపోబోతూ ఆ బిచ్చగాడు ఒక పాతకాలం నాటి తుప్పు పట్టిన పెట్టె మీద కూర్చొని ఉండడం చూశాడు. అందులో ఏముంది అని ఆరాగా అడిగాడు ఆ పెద్ద మనిషి ఆ బిచ్చగాడిని. ఇందులో ఏముందో నాకు కూడా తెలియదయ్యా, ఇది మా తాతకు వాళ్ళ నాన్న ఇస్తే మా తాత ద్వారా అది మా నాన్నకు వచ్చింది. వాళ్ళంతా ఎన్నో సంవత్సరాలుగా ఈ పాత పెట్టె మీదే కూర్చొని అడుక్కుంటూ తమ బతుకులను వెళ్ళదీసుకున్నారు. 30 సంవత్సరాల క్రితం మా తండ్రిగారు దీనిని నాకు ఇచ్చి దీని మీదే కూర్చొని అడుక్కోమని చెప్పాడు అని వివరంగా చెప్పి, ధర్మం చెయ్యండి బాబయ్య, దీనుణ్ణి కరుణించండి అంటూ అడుక్కోవడంలో మునిగిపోయాడు ఆ బిచ్చగాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, ఎందుకైనా మంచిది, ఒక్కసారి ఆ పెట్టెను తెరిచి చూడరాదు అన్నాడు. ఆ పెద్ద మనిషి మాట కాదనలేక ఆ తుప్పుపట్టి ఉన్న ఆ పెట్టె యొక్క తాళంని కష్టపడి ఊడగొట్టి బలవంతంగా దాని తలుపు తెరిచి అవాక్కయ్యాడు. ఎందుకంటే దగదగలాడుతున్న బంగారు నాణ్యాలు పెట్టె నిండా నిండి ఉండడం చూసి కళ్ళు చెదిరిపోయి, ఇన్నాళ్ళు ఈ నిధుల మీదే కూర్చొని నేను అడుక్కు తింటున్నానా అని ఆశ్చర్యపోయి, ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి, తనకే తెలియకుండా తన దగ్గర తరతరాలుగా పడి మూలుగుతున్న నిధులను వెలికి తీయించి తన విధివాతనే మార్చేసిన ఆ పెద్ద మనిషిలోని గురుత్వానికి మోకరిల్లాడు ఆ బిచ్చగాడు. ఫ్రెండ్స్, మనకు కూడా ధ్యానం అనే తాళం చెవితో ఆత్మజ్ఞాన నిధులను వెలికి తీసుకోండి. అలా వెలికి తెచ్చుకున్న నిధులతో మహారాజుల్లా బ్రతకండి అంటూ మనకు రాజమార్గాన్ని చూపించాడు మన గురువుగారు పత్రిగారు. పత్రిగారికి వేల 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 వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.